ఫ్రెండ్స్, స్విమ్మింగ్ పూల్లో కాల్ పెట్టి బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, మోల్బోల్ ఒక హ్యాంగ్ ఓవర్ ఇంకా పోలేదు. మోల్బోల్ ఫిలిప్పీన్స్లో అద్భుతమైన సముద్ర ప్రదేశం. అక్కడ ఉన్న సన్సెట్ కానీ, బీచెస్ కానీ, ఫిష్, సార్డైన్ రన్, వేరే లెవెల్ అది. ఆ హ్యాంగ్ ఓవర్ ఇంకా ఉండిపోయింది. అందుకే ఈ స్విమ్మింగ్ పూల్లో కాల్ పెట్టి బ్లాగ్ స్టార్ట్ చేశాను. లాస్ట్ ఎపిసోడ్లో సెబు నుంచి మోల్బోల్కి బస్లో ప్రయాణం స్టార్ట్ చేశాను. ఈ ఎపిసోడ్లో మోల్బోల్ విశేషాలు మీకు చెప్తాను, వినండి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి నాకు ఇదొక స్టార్టప్ ఇది, కాబట్టి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. నా వ్లాగులు మీరు పెద్ద వ్లాగర్స్తో కంపేర్ చేయకండి. ఐఎమ్ జస్ట్ స్టార్టప్ చేస్తున్నాను కాబట్టి కొన్ని తప్పులు ఉండొచ్చు, మిస్టేక్ ఉండొచ్చు, గ్రామర్ మిస్టేక్స్ ఉండొచ్చు, మెల్లగా నేర్చుకుంటున్నాను. అయితే మీరు అనుకోవచ్చు, ఏట్రా ఈడు సినిమాలు, సీరియల్ ఆపేసి ఇలాంటివి స్టార్ట్ చేస్తున్నాను. అన్నీ ట్రై చేయాలి, మనం అన్నీ చేస్తూ ఉండాలి. మనం ఏదో అయిపోయామనేసి దాంట్లోనే ఉండిపోకూడదు. అయితే ఆ సినిమాలు, సీరియల్స్ చేయడం కంటే ఇలాంటి బ్లాగులు చేయడమే బాగా కష్టం. ఎందుకంటే అక్కడైతే మాకు స్క్రిప్ట్లు ఉంటాయి, కెమెరా ఉంటుంది, కెమెరామ్యాన్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, ఎడిటరు, మ్యూజిక్, అందరూ వేరే సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి. ఇక్కడ ఏవి ఉండవు, అన్నీ మనమే. ఈ అమ్మాయి ఒకటి కెమెరా పట్టుకుంది, థ్యాంక్ యూ అమ్మ, కేఎన్ శ్రీమయి, ఈ కెమెరామ్యాన్. ఇలాంటి నా చిన్న క్లిప్పింగ్స్కి ఆవిడ సహాయాన్ని ఇస్తుంది. మిగతావన్నీ నేనే, ఎడిటింగు, డబ్బింగ్లు అన్నీ నేనే చేసుకుంటున్నాను, మ్యూజిక్లు నేనే వేసుకుంటున్నాను, మెల్లగా నేర్చుకుంటున్నాను. కాబట్టి ట్రోలింగ్లు అవి చేయకండి, ఏదో కొత్త వాడిని సపోర్ట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ కూడా కొట్టండి ప్లీజ్. రండి, మోల్బోల్ ప్రయాణం. మోల్బోల్ బస్ స్టాప్ నుంచి జస్ట్ 50 అడుగుల దూరంలోనే పంగసామ రోడ్ అని రోడ్ ఉంది. ఇక్కడ మూవ్ ఇట్ గ్రాబ్ ఉండదు, ఇది ఒక చిన్న గ్రామం అనుకుంటా. ఇక్కడ జిప్నీస్, ఇలా బైక్ రెంటల్స్ ఉంటాయి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే నేను బుక్ చేసిన హాస్టల్ ఉంది. ఇదే హాస్టల్, చెర్రీ హాస్టల్. మంచి హాస్టల్, జస్ట్ 50 మీటర్స్ 100 మీటర్స్ అవే పంగసామ బీచ్ నుంచి. ఇక్కడ కొంతమంది ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, నెదర్లాండ్స్ నుంచి, యూకే నుంచి, ఇండోనేషియా నుంచి. ఇదే ద మోస్ట్ ఫేమస్ పంగసామ బీచ్. ఇక్కడే అది సార్డైన్ రన్ అని ఒక యాక్టివిటీ జరుగుతుంది. ఈరోజు కొద్దిగా ప్రయాణం లేట్ అయ్యడం వల్ల ఈరోజు అది చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఈవినింగ్ టైం ఎక్కువ ఫిషెస్ ఉండవు. ఇక్కడ మనమే స్నార్క్లింగ్ కిట్ అద్దెకి కానీ పర్చేస్ చేసుకోవచ్చు. ఇది పెద్ద మనిషి అలాగే చేసుకొని వెళ్ళిపోతున్నాడు, చూసారా. లేకపోతే ట్రావెల్ ఏజెంట్స్ దగ్గర నుంచి యాక్టివిటీ బుక్ చేసుకోవచ్చు. ఇది పంగసమ బీచ్ పక్క రోడ్డు, జస్ట్ ఒడ్డునున్న రోడ్డు. ఇదిగోండి, ఇక్కడ ఒక ట్రావెల్ ఏజెంట్, డిఫరెంట్ యాక్టివిటీస్, ఇలా చాలా షాప్స్ ఉంటాయి. మీరు చూసుకొని బెస్ట్ రేట్ ఎక్కడ ఉందో నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు. చూసారా, సన్సెట్, బ్యూటిఫుల్ సన్సెట్ ఆన్ పంగసమ బీచ్. దగ్గర 2-3 కిలోమీటర్స్ ఈ ఒడ్డుని క్లబ్స్, షాప్స్, పబ్స్, ఇలాగ ఇదిగోండి కరోకే బార్స్. ఫిలిప్పీన్స్ రాక్ సాంగ్ పాడుతున్నాడు. ఫిలిప్పీన్స్లో చాలామంది కళాకారులు ఉంటారు, అందుకే అది కాబోలు కరోకే బార్స్ ఎక్కువ ఉంటాయి. ఇది ఫేమస్ చిల్లీ బార్. ఇదొక పబ్ అండ్ డిస్కో బార్. నైట్ టైం బాగా హడావుడి ఉంటుందని విన్నాను. ఇక్కడ అన్ని క్లబ్స్లోని ఒడ్డు నుంచి మీరు సన్సెట్ అయితే బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ సన్సెట్, సూర్యకిరణాలు ఆ సముద్రం నీటి మీద పడి ఆ రిఫ్లెక్షన్స్ కానీ, ఆ కలర్ కాంబినేషన్స్ కానీ, ఇట్స్ రియల్లీ వర్త్ సీయింగ్ ఇట్ అండ్ స్పెండింగ్ టైమ్.
on the shore of Pangasama Beach. Chilli Bar, the most happening club in Molbol. నైట్ అంతా హడావడి సందడి ఉంటుంది ఇక్కడ. రేట్స్ అన్నీ చాలా తక్కువే ఉన్నాయి. చూసారా, అందరూ సన్సెట్ని ఎంజాయ్ చేస్తున్నారు. వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకొని. ఎక్సలెంట్ మాట, బ్యూటిఫుల్ సన్సెట్. ఉండండి, ఇక్కడ ఒక షాప్ కనిపిస్తుంది. ఈ షాప్లో కనుక్కుందాం స్నార్క్లింగ్ కిట్ ఎంతో అనేసి. How much is snorkeling? You want to buy? How much buy 1,500. and how much rent? 100. Tomorrow morning Yeah. I come. రెంట్కి అయితే 100 పెసోస్, అంటే ఆల్మోస్ట్ 150 రూపాయలు. అదే కొనుక్కోవాలంటే 1500 పెసోస్. 1500 పెసోస్ అంటే ఆల్మోస్ట్ ఇంటూ 1.5 వేసుకోండి మన ఇండియన్ రూపీస్. అదే మన ఇండియన్ తెచ్చుకుంటే మీకు అమెజాన్లో 500-700 అలాగ వస్తుంది, కానీ మీరు మోసుకొని రావాలి. టెలాస్ లాంజ్, ఇది ఒక ఫేమస్ పబ్. ఈ సన్సెట్ కోసమైనా మనం ఇక్కడికి వచ్చేయాలి. మౌల్బోలు అంత బ్యూటిఫుల్గా ఉంది సన్సెట్. అన్ని క్లబ్స్ ఫేసింగ్ టు ద సీ చాలా ఉన్నాయి ఇలాంటివి. దాదాపు 2-3 కిలోమీటర్లు అలా నడుచుకెళ్తే అన్ని క్లబ్స్, కాఫీ షాప్స్, ఎవ్రీవేర్ మ్యూజిక్ ఇస్ దేర్. బాగా ఎంజాయ్ చేయొచ్చు సన్సెట్ని. ఇంకో బ్లాగరు. సీ ఫుడ్ అండి, మీకు అన్ని రకమైన సీ ఫుడ్లు ఇక్కడ దొరుకుతాయి. ఆక్టోపస్, స్క్విడ్స్, ప్రాన్స్, ఇంకా రెగ్యులర్ కాకుండా అన్నీ దొరుకుతాయి మీకు. సీ ఫుడ్ ఎంజాయ్ చేసే వారికి ఇది యాక్చువల్లీ ఒక ప్యారడైస్. చూసారా, ఇక్కడ వివిధ ఐలాండ్స్ ఉన్నాయి. ప్రెస్కడోర్ అనేసి, మ్యాంగో బీచ్లు అనేసి చాలా పేర్లతో డిఫరెంట్ ఐలాండ్స్ అండ్ బీచెస్ ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఫేమస్ ఈ పంగసామ బీచే. కొంతమంది ఫిలిపిన్ లోకల్ అబ్బాయిలు, స్టూడెంట్స్ బాస్కెట్బాల్ ఆడుతున్నారు నైట్ టైంలో. ఫిలిప్పీన్స్లో నేను అబ్జర్వ్ చేసిన ఒక బ్యాడ్ విషయం ఏంటంటే, మొత్తం పిల్లలు కూడా స్మోకింగ్ అంట. 17, 16, 18 ఏళ్ళు పిల్లలు కూడా స్మోకింగ్ ఎక్కువ చేస్తారు ఇక్కడ. ఇది ఇందాక వచ్చిన రోడ్డే, ఇప్పుడేమో ఫుల్ కలర్ఫుల్గా లైట్స్తో మొత్తం హడావుడిగా ఉంది. జనాలు ఎక్కడి నుంచి వచ్చారు సడన్గా, చాలామంది జనాలు. వివిధ రకాల ఫుడ్ స్టాల్స్, క్లబ్స్, బార్స్, జ్యూస్ పార్లర్లు, టాటూ పార్లర్లు. చూసారు కదా, అదొక కరోకే బార్. కరోకే బార్ అంటే వాళ్ళు పాడతారు, మనకు పాటలు వస్తే మనం పాడుకోవచ్చు. ఎల్ మార్కెడో, ఇది ఒక డ్రైవ్ ఇన్ రెస్టారెంట్. ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ ఉంది, లోకల్, ఇంటర్నేషనల్, మన ఇండియన్ కూడా ఉన్నాయి. బటర్ చికెన్ అవన్నీ. మన హాస్టల్ ఇండోనేషియన్ ఫ్రెండ్, ఈయనతో వెళ్తున్నాను స్నార్క్లింగ్కి ఈరోజు. సార్డైన్ రన్, ఇదే ద మోస్ట్ ఫేమస్ సార్డైన్ రన్ ఇన్ పంగసామ బీచ్. ఇది వచ్చేసి ట్రావెల్ ఏజెంట్తో మనం వెళ్ళాము. అయితే నార్మల్గా అయితే విత్ గోప్రో, వితౌట్ గోప్రో ప్యాకేజెస్ ఉంటుంది. గోప్రో అంటే కెమెరా అన్నమాట. వాళ్ళ కెమెరాతో మనకి ఇలా షూట్ చేసేస్తారు మన విజువల్స్. ఆ కెమెరా వాటర్ ప్రూఫ్ కెమెరా. నార్మల్గా దానికి 500, 300 అలా ఛార్జ్ చేస్తారు. నేను ఆ ముందు రోజు మొత్తం అంతా తిరిగి మంచి డీల్. ఇది చూడండి, చేప ఈత కొట్టడం అలసిపోయి చేప నెత్తి మీద కూర్చుంది. లేజీ చేప.
అదిగో అది ఈత కొట్టకుండా హ్యాపీగా దాని నెత్తి మీద కూర్చుంది. ఇలాంటివన్నీ మనకు కనిపిస్తాయి కిందన. అసలు అదొక అద్భుత ప్రపంచం. ఇది మాత్రం నాకు మొత్తం ఫిలిప్పీన్స్ ట్రిప్పులో ఈ యొక్క యాక్టివిటీ చాలు నాకు. నేను ఖర్చు పెట్టిన డబ్బులకి టైము. 1 గంట సేపు ఈ ట్రావెల్ ఏజెంట్ మనకి ఇలాగా షూటింగ్ చేసి మనల్ని ఇలా తీసుకెళ్తాడు. మనకి జాకెట్స్ అన్నీ ఇస్తాడు. చూసారా, మళ్ళీ రిమూవ్ చేసాను. కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత రిమూవ్ చేసి ఇంకా ఈతల జలకాల ఆటలు అన్నీ. యాక్చువల్గా ఏంటంటే మనం స్క్యూబా డైవింగ్ కూడా చేసుకోవచ్చు. డైవింగ్ చేస్తే ఇంకా కిందకి వెళ్ళి అన్నీ చూడవచ్చు. అది ప్యాకేజ్ 7-8 వేలు ఎంతో ఉంటుంది ప్యాకేజ్. 1 అవర్ యాక్టివిటీ అది కూడా. అయితే 10-15 నిమిషాలు మనకి అది ట్రైనింగ్ ఇస్తారు. అది ఎలాగా ఆక్సిజన్, ఇది చూసారా వీళ్ళందరూ స్క్యూబా డ్రైవర్సే. ఆక్సిజన్ ఎలా లాగాలి, ఆక్సిజన్ ఇవన్నీ మన కంట్రోల్స్ అన్నీ నేర్పి ట్రైల్ రన్ చేసి ఇంకో 15 నిమిషాలు, అరగంట గంట వదులుతారు. ఇది నేను మొత్తం అక్కడ ఆ ఏరియాలో చెక్ చేస్తే బెస్ట్ డీలు. ఇద్దరికి విత్ గోప్రో 1000 పెసోస్ అంటే 1500. అదే నార్మల్గా ఒక్కలైతే 800 పెసోస్ అంటే 1200. ఇద్దరు డీల్ తీసుకుందామని మా ఇండోనేషియన్ హాస్టలర్ని పట్టుకొచ్చా. హాస్టల్లో ఉండడం వల్ల అప్పుడప్పుడు ఇలా జరుగుతాయి. కలిసి ఎవరితోనైనా ట్రావెల్ చేయడం కానీ యాక్టివిటీ చేయడానికి ఎవరో ఒకరు తోడుంటారు. నేను ఆ నంబర్ ఇక్కడ పెడతాను, ఆ లేడీని కాంటాక్ట్ చేయండి. అంత మంచి డీల్ ఎవరు మీకు. వండర్ఫుల్ యాక్టివిటీ, 1 అవర్ యాక్టివిటీ. అలా లక్షలాది చేపలు, సార్డైన్ ఫిషెస్, మలయాళంలో అంటే మత్తి అంటారు. వెరీ గుడ్ ఫర్ హెల్త్. మనం ఫ్రై కర్రీ చేసుకుంటాం. వాటితో ఇలా స్విమ్ చేస్తుంటే ఒక గుంపు వెళ్ళిన తర్వాత ఇంకో గుంపు వస్తూనే ఉంటాయి. అవి పెద్ద పెద్ద తాబేళ్ళు. అయితే తాబేళ్ళని మనం టచ్ చేయకూడదని అక్కడ రాసి పెట్టి ఉంటుంది. చూసారా, మనం చూసిన వెంటనే అవి అటు ఇటు వెళ్ళిపోతున్నాయి. ఇంకా డైవింగ్ అయితే ఇంకా సూపర్ అన్నమాట. డైవింగ్ చేసుకొని వెళ్తాయి. మనం ఇది సొంతం కూడా చేసుకోవచ్చు. స్నార్క్లింగ్ అద్దెకి తీసుకొని ఆ మాస్క్ అది. కానీ ఇంత డీప్గా మనం వెళ్ళాము. గైడ్ని తీసుకోవడం బెటరు. గైడ్ని తీసుకుంటే సేఫ్, బ్యూటిఫుల్. మా ఇండోనేషియన్ ఫ్రెండ్ హాస్టలరు. ఒక మెయిన్ రిగ్రెట్ ఏంటంటే ఈ యాక్టివిటీ నేను వెళ్ళలేకపోయాను. కాకపోతే వేరే వీడియో నుంచి తీసుకొని మీ రెఫరెన్స్ గురించి పెట్టాను. కవసన్ కనోయింగ్ అనేసి 65 కిలోమీటర్స్ ఫ్రమ్ మోల్బోల్. 1 డే యాక్టివిటీ. 1500 పెసోస్ ఛార్జ్ చేస్తారు విత్ ట్రావెల్, లంచ్ అన్నీ కలిపి, గేర్ అన్నీ కలిపి. గోప్రో షూటింగ్ కావాలంటే ఇంకో 500 పెసోస్ అంటే 1500 అంటే 2300 ఎంతో. కానీ ఎక్సలెంట్, నాట్ టు మిస్ ఆపర్చునిటీస్. నేనైతే మిస్ అవ్వడం అయింది, ఎందుకంటే టైం దొరకలేదు. నేను బాగా టైట్గా ప్లాన్ చేసుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి, ఉప్మా అండ్ బ్లాక్ కాఫీ. ఇండియన్ ఫుడ్ కావాలంటే మనమే తీసుకెళ్ళాలి. రోజు ఉప్మా తినడం వల్ల ఉప్మా ట్రావెలర్ అని పెడదాం అనుకున్న బ్లాగ్కి పేరు. వీళ్ళు వేరే హాస్టలియర్ ఫ్రెండ్స్ ఇద్దరు, లోకా అండ్ సీజర్ ఫ్రమ్ నెదర్లాండ్స్. వీళ్ళిద్దరూ బైక్ వేసుకొని వచ్చేసారండి అక్కడి నుంచి. సెబు నుంచి బైక్ వేసుకొని వచ్చేసారు. 85-100 కిలోమీటర్లు. వీళ్ళు పార్టీ ఇన్ సెబు అంటున్నారు. వాళ్ళు సెబుకి వెళ్ళిపోతున్నారు. నేను నా ప్రయాణం మొదలెట్టాను. ఈ చిన్న సైజ్ జిప్ని ఇది. ఇక్కడ చూశారు కదా, సింపుల్గా హీరో హోండా బైకులకి వాటికి చిన్న గోడారో అటాచ్ చేసి తిప్పేస్తున్నారు. మన సెబుకి వెళ్ళే బస్సు వచ్చింది, ఎయిర్ కండిషన్ బస్సు. జస్ట్ వచ్చి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయలేదు, బస్సు వచ్చింది.
ఇదిగోండి ఇదే అంటే హీరో హోండా బైకు, దానికి ఒక గోడారం. ఈ సేఫ్టీ విషయం తెలియదు కానీ ఇవి చాలా దొరికేస్తాయి అక్కడ మీకు. సెబుక్ బస్సు, ఎయిర్ కండిషన్ బస్సు. కండక్టర్ ఇక్కడే టికెట్లు ఇచ్చేస్తాడు. 210 pesos అంటే 375 రూపాయలు ఎంతో అకార్డింగ్ టు కన్వో. ఇది నాన్ ఏసీ బస్సు. ఇదిగోండి ఏసీ లేని బస్సు వెళ్ళిపోతాం. అదైతే ఒక 30 రూపాయలు 30 pesos ఎంతో తక్కువ. నార్మల్గా మోల్బోల్ నుంచి సెబుకి 85 to 100 kilometers, అంటే 2.5-4 hours వెళ్ళిపోవచ్చాము. కానీ ఇలాంటి ట్రాఫిక్ కండిషన్స్ వల్ల అది కాస్త 4 కాకుండా 6 hours పడుతుంది. ఈ సిటీ ఎంట్రింగ్, ఇలా సిటీ బయటకు వెళ్ళినప్పుడు టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్, చాలా ట్రాఫిక్లు, చాలా బైక్స్. ప్రయాణం మాత్రం చాలా బాగుంటుంది. ఇది ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించి మంచి మంచి కొండలు, చెట్టులు, పుట్టలు, వండర్ఫుల్ జర్నీ. మన ఇండియాలో కూడా కనిపిస్తాయి అనుకోండి. ఇది ఒక మాల్ లాగా ఉంది. ఆ జాలీబీ అని కనిపించేది అక్కడ మెక్డానల్డ్స్, కేఎఫ్సి లాంటివి సేమ్ ఐటమ్స్ దొరుకుతాయి. స్కై చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అంటే పొల్యూషన్ లేకపోవడం వల్ల, లేకపోతే బీచ్ పక్కన ఉండడం వల్ల ఈ స్కైస్ అయితే బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇండియాలో పాండిచ్చేరికి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇలాగే ఉండేది స్కై, క్లియర్ స్కై. ఇక్కడ చూసారా ఈ పెద్ద మనిషి కండక్టర్ అండి ఈయన. నేను ముందున కూర్చున్నాను. ఈయన ఆ ప్రయాణం 4.5 గంటలు అలా మాట్లాడుతూనే ఉన్నాడు. నాకు ఇప్పటికీ అర్థం అవ్వని విషయం ఏంటంటే ఏం మాట్లాడాడు 4.5 గంటలు. పడుకుందాం అంటే పడుకోనీయలేదు. అదిగోండి అసలు ఇది ఎంత 4-5 hours మాట్లాడాలంటే ఆ ఓపిక, అసలు ఏ సబ్జెక్టు మీద మాట్లాడారో నాకు అర్థం అవ్వలేదు బాబోయ్. ఎంటర్ అయిపోయామండి సెబు అవుట్స్కర్ట్స్. ఇది ఇక్కడ చూసారా చిన్న గడ్డలాగా ఉంది, బ్యాక్ వాటర్, అంటే స్వాంప్ లాగా ఉంది. ఆ స్వాంప్ మీద రేక్ షెడ్లు కట్టించుకున్నారు బల్లీస్ మీద, అంటే వుడ్, దీని మీద వుడ్తో కట్టించుకున్నారు. అంటే మనకి ఇలాంటి చిన్న చిన్న పాకెట్స్ కూడా కనిపిస్తాయి, పావర్టీ పాకెట్స్ సెబులో. అంటే ఎక్కువ అవుట్స్కర్ట్స్లోనే ఉంటాయి ఇవి. అండ్ మా వాళ్ళు, మా ఫ్రెండ్, మా హాస్టలేజ్ మోల్బోల్లో కలిసిన వాళ్ళు పార్టీ ఇన్ సెబు అన్నందుకు ఐకాన్ పబ్కి వచ్చాం. ఇక్కడ ఐకాన్ పబ్ సెబులో హ్యాపెనింగ్ ఉంది. అలాగా సెబుతో బాయ్ చెప్పే టైం వచ్చేసింది. ఎయిర్పోర్ట్కి బయలుదేరాను. గ్రాబ్ ట్యాక్సీ. సెబులో గ్రాబ్, మూవిట్లు అన్నీ ఉన్నాయి. ఐ లవ్ యూ ఫిలిప్పీన్స్. చిన్న ఎయిర్పోర్టు కానీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. లాంజ్ కూడా ఉంది, బాగుంది. నో సెక్యూరిటీ చెకింగ్, నథింగ్. పోలీసు వాడు ఎవరు లేరు, డైరెక్ట్ నడుచుకెళ్ళిపోవచ్చు మనం. చాలా ఈజీ. హాయ్ ఫ్రెండ్స్, అలాగా సెబులో మా ప్రయాణం ముగిసింది. సెబులో దిగి 1 day తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సెబులో కొన్ని ప్లేసెస్ తిరిగి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మోల్బోల్కి బస్ తీసుకున్నా. బస్ ప్రయాణం నార్మల్గా 2.5 hours, కానీ 4 hours తీసుకుంది. కాబట్టి వెళ్ళిన రోజు ఏది చేయడం వల్ల నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ సార్డైన్ రన్ అనేసి చాలా వెరీ గుడ్ యాక్టివిటీ. ఎన్నో ఫిషెస్, సార్డైన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్, టర్టల్స్, ఇవన్నిటి మధ్య మనకి స్విమ్ చేసే ఒక అదృష్టం. తర్వాత ఇంకో యాక్టివిటీ చేయొచ్చు కానీ నాకు టైం లేదు కాబట్టి కవసన్ కనోయింగ్ అనేసి, కనోయింగ్ ఏదో 65 kilometers, అది కూడా చాలా బాగుంటుంది, అడ్వెంచరస్గా ఉంటుంది.
నాకు టైం లేకుండా నేను అది చేయలేదు. నేను టైట్గా ప్లాన్ చేసుకున్నా. దాని తర్వాత కావాలంటే మనం ఆస్లోబ్ అనే ప్లేస్కి వెళ్ళొచ్చు. అక్కడ షార్క్స్ అండ్ వేల్స్తో స్విమ్ చేసుకోవచ్చు. ఆస్లోబ్లో కావాలంటే 1-2 days ఉండొచ్చు, కానీ నేను వెళ్ళా. ఆస్లోబ్ నుంచి బోహోల్ అనేసి ఇంకో ఐలాండ్ ఉంది, అది కూడా చాలా బాగుంటుందని విన్నాను. కానీ ఇవన్నీ తిరగాలంటే మన వల్ల మెయిన్ అట్రాక్షన్స్ చూసి మోల్బోల్ ఫినిష్ చేసుకొని మళ్ళీ బస్ ఎక్కి, బస్ ప్రయాణం 4 to 5 hours తీసుకుంది. మోల్బోల్ నుంచి సెబు వచ్చి సెబులో ఒక నైట్ ఉండి నైట్ లైఫ్ ఎంజాయ్ చేసి ఈరోజు మార్నింగ్ ప్యూర్టుకో ప్రిన్సెసా అంటే పలావన్ ఐలాండ్ ఫ్లైట్ లాంచ్లో కూర్చున్నాం. సో నెక్స్ట్ డెస్టినేషన్ పలావన్ ఐలాండ్. సీ యూ. Hi friends, I am kayaking here with my friend from China. Such a beautiful place, lovely, wonderful. Mixed colors, green, yellow, red, oh my gosh. It's just like heaven. Philippines, you need to visit Philippines, El Nido Island. Thank you.